డయాబెటీస్ ఉన్నవారు ఆరోగ్యం పైన తగు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవారితో పోల్చుకుంటే డయాబెటీస్ బారిన పడ్డవారు ఆరోగ్యపరంగా కొంత సమస్యాత్మక పరిస్థితులకు లోనవుతారు. అయితే మధుమేహం బారిన పడ్డాము కదా అని అంత నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మెరుగైన చికిత్స, సరైన ఆహారపు అలవాట్లకు తోడు జీవన శైలిలో ఖచ్చితమైన మార్పులకు చోటిస్తే మధుమేహ నియంత్రణకు బాటలు వేసినట్లే. ఇక డయాబెటీస్ను అరికట్టడంలో మనకు లభిస్తున్నటువంటి ఆహార పదార్థాలు, పానీయాలు సైతం డయాబెటీస్ను అరికట్టడంలో ఎంతగానో ఉపయోగపడుతుండగా గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా డయాబెటీస్ రోగుల్లో ఊహించని మార్పులు ఎదురవుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఇంతకు మధుమేహంపై గ్రీన్ టీ ఎలా పనిచేస్తుంది? గ్రీన్ టీ వలన లాభమా నష్టమా అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మధుమేహంపై గ్రీన్ టీ పనితీరుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, వాస్తవానికి మధుమేహం రోగులకు శరీరంలో గ్లూకోజ్ స్థాయి సమానంగా ఉండడం, అలాగే తక్కువ కెలరీల్లో సరైన ప్రమాణాలు అవసరం కాగా గ్రీన్ టీ ఈ ప్రమాణానికి సరిగ్గా సరిపోయే పానీయం. తీయని, తక్కువ కెలరీలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ సంపూర్ణ ఆరోగ్యకరమైన పానీయం. డయాబెటీస్ లక్షణాలను నిర్వహించడంలో వాటి ప్రభావానికి సైన్స్ కూడా మద్దతు ఇస్తుంది. డయాబెటీస్ ఉన్నవారిపై గ్రీన్ టీ ప్రభావం తెలుసుకోవడానికి గాను అనేక అధ్యయనాలు జరిగాయి. వారిలో ఎక్కువ మంది సానుకూల ఫలితాన్ని చూపించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గ్రీన్ టీ డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనంలో గ్రీన్ టీ రోజుకు 6 లేదా అంతకన్నా ఎక్కువ తాగిన వారిలో ఇతరుల కన్నా టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం 33% తక్కువ. కానీ గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు దీనికి మాత్రమే పరిమితం కాదు. మరొక అధ్యయనం ప్రకారం గ్రీన్ టీకి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు లక్షణాలను మరింత దిగజారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇక శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించడంలోనూ మరియు రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి మాత్రమే కాదు, ఒత్తిడిని అధిగమించడానికి గాను మరియు బరువు తగ్గించడంలోనూ గ్రీన్ టీ విశేషంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ టీ తాగడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. రోజుకు కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే గ్రీన్ టీని తీసుకోవాలి తప్ప ఎక్కువ సార్లు తాగడం మంచిది కాదు. గ్రీన్ టీలో కెఫిన్ శాతం తక్కువ ఉన్నప్పటికీ మితిమీరి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడతారు కాబట్టి జాగ్రత్త.